స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ నినాదాన్ని ఆచరణలో పెట్టి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పిలుపునిచ్చారు. గురువారం ఉదయం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కోటిలింగాల ఘాట్ వద్ద నిర్వహించిన మెగా ఘాట్ క్లీనింగ్ డ్రైవ్లో కలెక్టర్ స్వయంగా పాల్గొని చీపురు పట్టి ఘాట్ పరిసరాలను శుభ్రం చేశారు. సిబ్బందితో కలిసి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని అన్నారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడానికి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతకు కూడా ప్రతి ఒక్కరూ ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అదే విధంగా మన చుట్టుప్రక్కల వాతావరణాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ చర్యలతో అనేక వ్యాధులను దూరం పెట్టి డెంగ్యూ, మలేరియా వంటి జబ్బుల నుండి రక్షించుకోవచ్చని, అలాగే నీటి కాలుష్యాన్ని నియంత్రించవచ్చునని ఆమె పేర్కొన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా అమలవుతుందని, సెప్టెంబర్ 17 నుండి ప్రారంభమై ఈ కార్యక్రమాలు అక్టోబర్ 2న గాంధీ జయంతి వరకు కొనసాగుతాయని కలెక్టర్ తెలిపారు. యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రమదానం చేయాలని, తద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన సమాజాన్ని అందజేసే వారమవుతామని పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ కలలుగన్న స్వచ్ఛమైన భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పునరంకిత భావంతో కృషి చేయాలని ఈ సందర్భంగా ఆమె ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు శానిటేషన్ సిబ్బందితో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, సెక్రటరీ జి శైలజవల్లి, మేనేజర్ ఎండి అబ్దుల్ మాలిక్ తో పాటు ఇతర మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.